డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కాకుండా కొంచెం బ్యాక్, మరీ వెనక్కొద్దు, కొంచెం బ్యాక్ వెళ్ళినా కూడా అసలు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల ముందు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అదేంటి పేరెంట్స్ ముందు పిల్లలు బిహేవ్ చేయడం ఏంటి అని అనుకుంటారు కొంతమంది వ్యూవర్స్. దీనికి కూడా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలం చూసుకుంటే కొంచెం కండిషన్స్ లేకుండానే ఎలా పడితే అలానే ఉంటున్నారు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు. ఏ వేరియేషన్లో చూసుకున్నా, అంటే ఎగ్జాంపుల్గా అంటే ఇప్పుడు పిల్లల ముందే పేరెంట్స్ కొట్టుకోవడం, తిట్టుకోవడము, వల్గర్గా మాట్లాడుకోవడం, అంటే కనీసం పిల్లలు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయాక మాట్లాడుకుందాము, అది ఏదైనా ఫినాన్షియలే కానీ రిలేషన్షిప్లో కానీ పిల్లల గురించే కానీ కొట్టేసుకోవడము, వాళ్ళ ముందే తిట్టేసుకోవడం, వైఫ్ హస్బెండ్ని కొట్టడము, హస్బెండ్ వైఫ్ని కొట్టడం కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఓన్లీ హస్బెండ్ వైఫ్నే, ఇప్పుడు అలా లేదు, వీళ్ళు కూడా రివర్స్ అవుతున్నారు పిల్లల ముందే. ఇంకా ఎక్కువ చెప్తే ఏంటి నువ్వు మీ పిల్లల ముందు అలా చేస్తున్నావు అని వీళ్ళు గ్రూప్ చిట్ చాట్లో మాట్లాడుకుంటే ఏమంటారు తెలుసా, పిల్లలకు కూడా తెలియాలి కదా, ఎంతసేపు మనమేనా, మనం కూడా రైజ్ అవుతున్నామని తెలియాలి అని ఇలాంటి కొన్ని అతి తెలివి మాటలు అనమాట. అంటే అసలు మామూలుగా చూసుకుంటే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల ముందు ఎలా బిహేవ్ చేయాలి అంటే దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా అంటే? డెఫినెట్గా ఉన్నాయండి. మీరు చెప్పింది డెఫినెట్గా యూనో ఈ కాలంలో చాలా ఎక్కువైపోయింది. ఇన్ఫ్యాక్ట్ గిదే అన్న సిచ్యువేషన్కి వచ్చేసాము. నేను ఏదో మీరు ఏదో చేతులు జోడించి మీ కాళ్ళ దగ్గర నాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి అన్న ఆ జమానా పోయింది. అంత మరీ అక్కర్లేదు, అది కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది ఈ కాలంలో. కాకపోతే నాకు అనిపించేది, వెదర్ ఇట్ ఈస్ అ ఫీమేల్ ఆర్ మేల్, పేరెంట్స్ అవ్వగానే మనకి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వస్తుంది మన షోల్డర్ మీదకి. మనం ఏం చేస్తున్నాము, మనము ఏంటి చూపిస్తున్నాము మన పిల్లలకి ఇంట్లో అనేది వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారో లేదో, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అదేంటి హౌస్ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆ ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు అంటే ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు అడుగుతారు, నువ్వు ఇంటికి ఏం చేస్తున్నారు, ఏం ఆడుకుంటున్నారు అంటే హౌస్ ఆడుకుంటున్నాము, నేను ఫాదర్ని మదర్, నేను ఇంటికి రాగా నువ్వేం చేస్తావంటే ఏముంది నేను వైఫ్ని కొడతాను అంటాడు. ఎంత బుడ్డోడు. అంటే వాట్ హీ సీస్ ఇస్ వాట్ హీ ఈస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంప్లిఫైయింగ్ కదా, అదే కదా వాళ్ళు నేర్చుకున్నది. సో నాకు అనిపించేది దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఎడ్యుకేషన్, ఓకే, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నేను మామూలు ఎడ్యుకేషన్ సిబిఎస్ఈలు చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలి ఇది కాదు నేను అనేది. సింపుల్ టర్మ్స్ ఎడ్యుకేషన్. మన ఇండియన్ కల్చర్ ఏం నేర్పిస్తుంది, బీ టాలరెంట్, గ్రాటిట్యూడ్ చూపించు, ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చెయ్యి, ఇవే కదా నేర్పించేది. బేస్డ్ ఆన్ దాట్ సింపుల్గా ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకో. ఫస్ట్ థింగ్, ఈ అంటే ఎనర్జీ. వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ am I bringing in? అది పాజిటివ్ ఎనర్జీనా నెగిటివ్ ఎనర్జీనా? పాజిటివ్ ఎనర్జీ తీసుకురావాలంటే నేను ఏమేం చేయాలి కదా. ఆ పాజిటివ్ ఎనర్జీ నీడ్స్ టు బికమ్ కంటేజియస్. ఎదుటి మనిషి కూడాను ఎనర్జీ ఫీల్ అవ్వాలి, రైట్. సెకండ్ థింగ్, డి అంటే డిసిప్లిన్. అది ఇందాక చెప్పాను చూడు, నేను పిజ్జా తింటాను, నేను బిర్యానీ తింటాను, నువ్వు మాత్రం సాలెడ్ తిను, పప్పన్నం తిను, కరెక్టేనా? యూనో దెర్ ఇస్ నో డిసిప్లిన్ ఇన్ లైఫ్. నేను సండే కాబట్టి 12 o'clock మధ్యాహ్నం లేస్తాను, బట్ నువ్వు పొద్దున్నే లేచి కరాటే క్లాస్కి వెళ్ళు, ఏం చెప్తున్నావు? నాకు సాటర్డే ఓన్లీ వీకెండ్ ఈవినింగ్ దొరుకుతుంది, నేను రాత్రి 2 గంటల వరకు సినిమా చూస్తాను, టీవీ చూస్తాను, నెట్ఫ్లిక్స్ చూస్తాను, బింజ్ వాచ్ చేస్తాను, 8 episodes ఒకే రోజు చూసేస్తాను, కానీ నువ్వు మాత్రం పొద్దున్న లేచి వెళ్ళాలి, సో వెళ్ళి పడుకో. డిసిప్లిన్ నాట్ జస్ట్ ఇన్ దిస్, ఫుడ్ హ్యాబిట్స్. నువ్వు ఏం తింటున్నావు, ఏం టైంకి, ఎవరితో కలుస్తున్నావు, ఏంటేంటి చేస్తున్నావు, డిసిప్లిన్ అనేది. థర్డ్, యూనిటీ. పేరెంట్స్ ఇద్దరూ కలిసి చేయాలి. ఓకే, అమ్మ ఒక 10 రూపాయలు ఇవ్వ, మీ నాన్న అడుగు,
నాన్న ఒక 10 రూపాయలు మీ అమ్మని అడుగు అంటే ఏంటి, ఇద్దరు అగ్రి అయ్యారు, ఇవ్వదలుచుకోలేదు వాళ్ళిద్దరు, వేస్ట్. అంటే ఏంటి, అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళమంది అంటేనే మీరు అర్థం చేసుకోవాలి, అంటే దెర్ ఇస్ యూనిటీ ఇన్ దాట్. ఇది ఐమ్ జస్ట్ కోటింగ్ ఇట్ as an example. ఫోర్త్ థింగ్ ఇస్ పిల్లలకి కాన్ఫిడెన్స్. ఏంటి, ఇన్ కమ్యూనికేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓపెన్గా ఆనెస్ట్గా నేను నీకు చెప్పగలను, నాకు నచ్చలేదు అది, అమ్మాయి వాళ్ళ బిర్యానీలో ఉప్పు ఎక్కువైందమ్మా, అమ్మాయి వాళ్ళ షీర్ కుర్మా ఎంత బాగుందో, ఆలు కుర్మా అవుట్ స్టాండింగ్ అమ్మా, అది నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నాయి. ఇవి మామూలుగా చెప్పేస్తారు. బట్ కొంచెం డీటెయిల్గా వెళ్తే, అమ్మ నువ్వు డాడీతో మాట్లాడింది నాకు నచ్చలేదు అని ఎప్పుడైనా చెప్పగలిగారు పిల్లలు. చాలా కష్టపడతారు అది చెప్పడానికి, నాకెందుకులే అని వెళ్ళిపోయే రకం అయిపోయింది కదా. దెన్ నెక్స్ట్ వన్, మనం ఇప్పటివరకు చూసింది కాన్ఫిడెన్స్ వరకు. ఇప్పుడు ఏ అంటే ఒక ఆర్ట్ ఫామ్. మనం ఎప్పుడు చదువే కాదు, అకాడమిక్సే కాదు, ఒక ఆర్ట్ అనేది నేర్పించు. ఇట్ కెన్ బి డాన్స్, ఇట్ కెన్ బి పర్ఫార్మింగ్ ఆర్ విజువల్ ఆర్ట్. పిల్లలు ఏంటి, చిన్నప్పుడు మా పిల్లలు ఎంత బాగా డాన్స్ చేస్తారంటే చేసి చూపి, అదే 9th 10th వచ్చే డాన్స్ క్లాస్ ఆపిచ్చేస్తున్నాం. ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అకాడమిక్ వర్సెస్ ఆర్ట్స్ కదా, లివింగ్ టు బి టుగెదర్. నెక్స్ట్ కమ్స్ టీ. టీ ఈజ్ ఆల్ అబౌట్, నాకు ఎక్స్ట్రా టాలెంట్ ఉంది అనుకో, ఓకే టాలెంట్ ఉంది, విచ్ కెన్ ఇంక్లూడ్ డాన్సింగే కాదు, బట్ క్రియేటివిటీలో ఉంది. నాట్ జస్ట్ ఆర్ట్, ఒకరిని ఫాలో అవటం కాదు, నేను కొత్తగా క్రియేట్ చేయగలుగుతున్నాను, అది టాలెంట్ అంటున్నాను. దాని తర్వాత మనం అంటున్నది ఏంటి, ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ మూవీస్లో ఉంది అని నేను చెప్పాను అనుకోండి, మూవీసా, చదువు ఏమైపోతుంది. కాకపోతే నాకు మూవీస్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఇన్ మూవీస్ నాకు ఇష్టం, అదొక్కసారి నాకు ఆపర్చునిటీ. అంటే నాకు లైటింగ్, స్టేజ్ చేయటం ఇష్టమా, లైటింగ్ చేయటం ఇష్టమా, మేకప్ ఇష్టమా, డ్రెస్సింగ్ ఇష్టమా, ఏంటి ఇష్టము, ఒక్కసారి నాకు ఆపర్చునిటీ ఇవ్వు. ఓకే, ఓ ఈజ్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ అనేది ఎన్నో రకాలు ఉందండి. ఇప్పుడు నేను మీ ముందర కూర్చున్నానంటే నాకు ఒక ఆపర్చునిటీ మీరు ఇచ్చినట్టేనా, అది నేను వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. లేదు నాకెవరు ఆపర్చునిటీని ఇవ్వట్లేదు అని నేను కూర్చుని ఏడ్చి నా జీవితం గడిచిపోతుంది, కానీ ఏమీ అవ్వదు కదా. సో దట్ ఈస్ అగైన్ అన్ ఆపర్చునిటీ. అండ్ లాస్ట్ వన్, ఐ లైక్ దిస్ వన్, N is called as నేషనల్ కల్చర్. నీ నేషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది నుంచి, ఒక మంచి సిటిజన్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ సమ్ క్వాలిటీస్. నేను ఒక ఇండియన్ సిటిజన్ అని నేను చెప్పగలుగుతున్నానంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్, ఐ హ్యావ్ టు బి టాలరెన్స్, ఐ హ్యావ్ టు షో మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద కంట్రీ. నేను ఆ గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇవన్నీ మనము చూపించగలిగినప్పుడు ఒక భార్య భర్త పేరెంట్స్గా వాళ్ళు కరెక్ట్గా ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఐ డోంట్ మైండ్ రిపీటింగ్. ఈ is talking about energy. D, discipline. U, unity. C, confidence. A, art forms. T is talent. I is interest. O is opportunities to make the best national or the citizen of the country. So రిక్వెస్ట్ టు ద పేరెంట్స్, మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఎనీథింగ్ ఈజ్ బిహైండ్ ద డోర్స్. పిల్లల ముందర మాత్రము ఓ లవిడవిగా ఉండమని నేను అంటలేదు, ఓ ఎక్స్ప్రెస్ చేసేసుకోవాలి మీ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ వన్ అనదర్ అంటలేదు. బట్ బీ రెస్పెక్ట్ఫుల్ టు వన్ అనదర్. వాళ్ళ ముందరే నువ్వు కొట్టేసుకుని తిట్టేసుకుంటే నీ ఇజ్జత్ ఏం కాను అక్కడ. నువ్వే చెప్తున్నావు యూ క్యాన్ ట్రీట్ మీ ద సేమ్ వే. పిల్లలు కూడా రేపొద్దు నిన్ను కొడతారు కదా. సో వాట్ యూ షో దెమ్ ఇస్ వాట్ దే లెర్న్. సో యంగ్ పేరెంట్స్, యూ నీడ్ టు బి కాషియస్ అబౌట్ వాట్ యూ ఆర్ సేయింగ్ అండ్ వాట్ యూ డిపెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.